IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. ప్రేక్షకులు నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే షుగర్ లేదా డయాబెటీస్ లేదా హార్ట్ అటాక్స్ లేదా ఒబేసిటీ లాంటి జబ్బులు రాకుండా మనం చూసుకోవచ్చు. వీటిని లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చెప్పి అంటారు. కాబట్టి ఇటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ రాకుండా చూసుకోవచ్చు అనేటువంటి విషయం గురించి ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మాట్లాడతాను. ఆహారం అంటే చాలామందికి విపరీతమైనటువంటి వ్యామోహం ఉంటుంది. ఆహారం అనేది ఇష్టపడిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఆహారంలో ముఖ్యంగా మనం కనుక ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం కింద పరిగణిస్తే వీఆర్ వాట్ వీ ఈట్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం ఏం తింటామో దాన్ని బట్టే మన ఆరోగ్యం ఉంటుంది. మనం తినాల్సిన దానికన్నా ఎక్కువగా కనుక తినేస్తే రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. డయాబెటీస్, ఒబేసిటీ, గుండె జబ్బులు. అట్లానే మితంగా తిన్నా కూడా సరైనటువంటి ఆహారం కనుక తీసుకున్నట్లయితే కూడా ఈ జబ్బులు వస్తాయి. కాబట్టి మితంగా తినాలి. ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం అనేటువంటి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. అట్లనే చాలామంది అంటారు నాన్ వెజ్ తిన్నంత మాత్రాన వాళ్ళు మంచి ఆహారం తీసుకుంటున్నామని చెప్పి అనుకుంటారు. అది ఎంత మాత్రం నిజం కాదు. నాన్ వెజ్ తిన్నంత మాత్రాన చెడని కాదు, తిన్నంత మాత్రాన మంచని కాదు. కాకపోతే నాన్ వెజ్ లాంటివి తీసుకున్నట్లయితే వీళ్ళనంతగా ఈ రెడ్ మీట్కి దూరం ఉండాలి. రెడ్ మీట్ అంటే ఏంటి? మటన్ అనేది, లేకపోతే బీఫ్ అనేది, లేకపోతే పోర్క్ అనేది, వీటిని రెడ్ మీట్ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే హెల్త్ పరంగా ఇది మంచిది కాదు. వీటి వల్ల క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఎట్లా నాన్ వెజ్ తీసుకోవాలంటే చేపలు తీసుకోవచ్చు, గుడ్లు తీసుకోవచ్చు. ముఖ్యంగా వైట్ తెల్లసొన ఏదైతే ఉందో అది తీసుకోవచ్చు. ఇంకా కనుక చూసినట్లయితే కనుక చికెన్ కూడా తీసుకోవచ్చు. కానీ వీటిని ఫ్రై చేయకూడదు. ఎందుకంటే చాలామంది నాన్ వెజ్ తినచ్చు అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు కదా అని చెప్పి మంచి డీప్ ఫ్రైడ్ ఆయిల్లో ఫ్రై చేసుకుని తింటారు. ఉడకబెట్టుకునో లేకపోతే కూరలా వండుకునో తినాలి. ఉప్పు కూడా బాగా తగ్గించాలి. అలానే మనం కనుక చూసినట్లయితే బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పి ఒక టర్మ్ వాడుతూ ఉంటారు. దాన్ని వింటూ ఉంటాం. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి? సరైనటువంటి పోషక పదార్థాలు ఉన్నటువంటి, అంటే సరైనటువంటి న్యూట్రిషనల్ వాల్యూ ఉన్నటువంటి డైట్. ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా ఉండకూడదు. ఎందుకు దీని గురించి చెప్తున్నాం అంటే చాలా డైట్స్ ఇండియాలో బ్యాలెన్స్ డైట్స్ కానే కాదు. వీటిల్లో సరైనటువంటి ప్రోటీన్ కాంటెంట్ ఉండదు, మైక్రోన్యూట్రియంట్స్ ఉండవు. మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి? వైటమిన్స్, మినరల్స్. ఈ బ్యాలెన్స్డ్ డైట్ విషయానికి వచ్చినట్లయితే ఆ బ్యాలెన్స్డ్ ఎప్పుడైతే తప్పుతుందో మన శరీరంలో రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఒక బ్యాలెన్స్డ్ డైట్ పాటించడం అనేది చాలా అవసరం. మన ఇండియన్ ఫుడ్స్, ముఖ్యంగా మనం తీసుకునేటువంటి డైట్లో ప్రోటీన్ కాంటెంట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి సరైనటువంటి ప్రోటీన్ కాంటెంట్ తీసుకుంటాం అనేది అవసరం. అది పప్పు ధాన్యాల ద్వారా కావచ్చు, లేకపోతే మనం చికెన్ లాంటివి తీసుకుంటే దాని ద్వారా కావచ్చు, ఎగ్ వైట్ కావచ్చు, ఫిష్ కావచ్చు, నట్స్ కావచ్చు. అలానే కార్బోహైడ్రేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించేయాలి. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? వీటికి యూజువల్గా గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? మనం తీసుకున్న వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక స్పైక్ అయిపోతే అప్పుడు దానికి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నట్టు. హై గ్లైసిమిక్ ఇండెక్స్ మంచిది కాదు. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటే మంచిది. కాబట్టి ఈ యొక్క రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ మానేసి ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి డైట్స్ని తీసుకోవాలి. అట్లానే ఈ వైట్ రైస్ అనేది మన ఇండియాలో బాగా ఎక్కువగా వాడుతుంటాం. వైట్ రైస్ స్థానంలో మిల్లెట్స్ వాడటం, ఓట్స్ వాడటం, కీన్వాని వాడటం, అట్లానే బ్రౌన్ రైస్ లాంటివి వాడటం. ఈ లో గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ వేరియంట్స్ని వాడినట్లయితే కనుక మనకి ఈ డయాబెటీస్ లాంటివి, ఒబేసిటీ లాంటివి వచ్చేటువంటి అవకాశం తగ్గుతుంది. ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ గురించి. చాలామంది ఏంటంటే విపరీతంగా ఆయిల్ని వాడుతూ ఉంటారు ఆహార పదార్థాలు. దానివల్ల తెలియకుండానే శరీరంలో కొవ్వు పెరిగిపోవటం, ఒబేసిటీ రావటం, అట్లానే కొలెస్ట్రాల్ లాంటివి పెరగటం, బ్లడ్ ప్రెషర్ లాంటివి కూడా ఇండైరెక్ట్గా పెరగటం చూస్తూ ఉంటాం. కాబట్టి కేవలం సాల్ట్ అండ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ లైక్ షుగర్స్ మాత్రమే కాదు, ఆయిల్స్ కూడా బాగా తగ్గించేసేయాలి. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. ప్రోటీన్ కాంటెంట్ బాగా తీసుకోవాలి. అంటే ఎక్కువగా తీసుకోమని చెప్పండి. అలానే ఈ విషయానికి వచ్చినట్లయితే ప్రోటీన్స్ తీసుకోమన్నారు కదా డాక్టర్ గారు అని చెప్పి రకరకాలైనటువంటి ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడేస్తూ ఉంటారు. తీసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. మనం న్యాచురల్గా కూడా, ఇది వెజిటేరియన్ అయినా కూడా న్యాచురల్గా మనం సరైనటువంటి ప్రోటీన్ కాంటెంట్ ఉన్నటువంటి డైట్ని తీసుకుంటాం అనేది పెద్ద కష్టమేం కాదు. కాకపోతే దాని గురించి సరైనటువంటి అవగాహన ఉండాలి. ఇంకా చెప్పుకున్నట్లయితే కనుక మైక్రోన్యూట్రియంట్స్, వైటమిన్స్, మినరల్స్, ఇవి ఫైబర్తో పాటు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఎక్కువగా ఉంటాయి. మనం సీజనల్ ఫ్రూట్స్, ఏ సీజన్లో ఫ్రూట్స్ వస్తే ఆ ఫ్రూట్స్ని మనం
రోజుకి 4-5 సార్లు కనుక తీసుకున్నట్లయితే చక్కగా స్మాల్ క్వాంటిటీస్‌లో అప్పుడు మన శరీరానికి కావాల్సినటువంటి ఫైబర్ అలానే మైక్రో న్యూట్రియంట్స్ కూడా లభిస్తాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే ఇవి తీసుకుంటున్నాం కదా అని చెప్పి, తీసుకోమన్నారు కదా అని చెప్పి జ్యూసెస్ చేసేసుకొని ఫ్రూట్స్‌ని దాంట్లో ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు. అది ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఫ్రూట్‌కి తక్కువ, ఫ్రూట్ జ్యూసెస్‌కి ఎక్కువ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలా మాత్రం తీసుకోవద్దు. ఇట్లాంటి చిన్నపాటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం సాధ్యం. అట్లానే ముందు ముందు ఈ యొక్క లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అది డయాబెటీస్ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాటిని రాకుండా చూసుకుంటాం అనేది కూడా సాధ్యపడుతుంది. టేక్ కేర్.